హైదరాబాద్ సరూర్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకుని భర్తను చంపేసింది భార్య. నాగర్ కర్నూలు జిల్లా ఉరుకొండ మండలం మాదారం గ్రామానికి చెందిన జల్లెల శేఖర్ కు రంగారెడ్డి జిల్లా వెల్దండ మండలం కుప్పగండ్లకు చెందిన చిట్టితో 2009లో వివాహం జరిగింది. వారికి 14 ఏళ్ల కుమార్తె 12 ఏళ్ల కుమారుడు ఉన్నారు. జీవనోపాధి కోసం వారు హైదరాబాద్లోని సరూర్ నగర్ ప్రాంతం కోదండరామ్ నగర్ కు వలస వచ్చి ఉంటున్నారు. శేఖర్ కార్ డ్రైవర్ గా పనిచేస్తుండగా చిట్టి వస్త్రాల దుకాణంలో పనిచేస్తోంది. వారి కుమార్తె ప్రభుత్వ హాస్టల్లో ఉండగా కుమారుడు తల్లిదండ్రుల వద్ద ఉంటూ స్థానిక పాఠశాలలో చదువుతూ ఉన్నాడు. కొన్నాళ్లకు చిట్టికి స్థానికంగా ఉన్న హరీష్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వారి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. నగలు ఇతర వస్తువులు కొనుగోలు చేస్తుండటంతో భార్య ప్రవర్తనపై శేఖర్ కు అనుమానం వచ్చింది. దీంతో ఆ వస్తువులు ఎక్కడివి, ఏం చేస్తున్నావంటూ చిట్టిని భర్త మందలించాడు. దీంతో వారి మధ్య కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భర్తను అడ్డు తొలగించుకోవాలని భార్య భావించింది. ప్రియుడు హరీష్ తో కలిసి అందుకు ప్రణాళిక వేసింది. ప్రియుడితో కలిసి ముందస్తుగా వేసుకున్న ప్రణాళికలో భాగంగా చిట్టి తన కుమారుడిని స్థానికంగా ఉండే వినాయక విగ్రహం వద్ద స్నేహితులతో కలిసి నిద్రపోమ్మని పంపించింది. అర్ధరాత్రి తర్వాత భర్త శేఖర్ నిద్రపోతున్న సమయంలో ప్రియుడు హరీష్ ను ఇంటికి పిలిపించుకుంది. ఇద్దరు కలిసి నిద్రపోతున్న శేఖర్ గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించారు. కొద్దిసేపటికి శేఖర్ మరణించాడు. ఈ ఘటన తర్వాత ప్రియుడు హరీష్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మరుసటి రోజు ఉదయం చిట్టి డయల్ 100 కు ఫోన్ చేసి తన భర్త రాత్రి ఎవరితోనో గొడవపడి వచ్చి నిద్రపోయాడని, ఉదయం చూస్తే చనిపోయి ఉన్నాడని చెప్పింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరీక్షించారు. అయితే పోలీసులు విచారణ మొదలుపెట్టగా చిట్టి ప్రవర్తనపై అనుమానం వచ్చింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారణ చేశారు. దీంతో చిట్టి అసలు నిజాలని బయటపెట్టింది. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు బయటపెట్టింది. నేను అంటే హరీష్ భార్య ప్రియుడితో కలిసి భర్తను చంపేశారని చెప్పి పోలీసులు నిర్ధారించుకున్నాడు. తన ప్రియుడు హరీష్ తో కలిసి తన భర్త శేఖర్ ను హత్య చేసినట్లుగా ఒప్పుకుంది. అయితే దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న హరీష్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.